వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా చిన్న సిరీస్ 1-2 భాగాలు వచ్చేలాగా స్టార్ట్ చేద్దామా? అరేబియన్ స్టోరీస్లో చిన్న చిన్న కథలు ఉంటాయి. అంటే అవును. మరి పెద్ద కథ చిన్న కథ అనుకోండి, పెద్ద కథ కానీ చాలా సీరియల్ కాదు. ఓ 2 భాగాలు అలా వస్తుంది, 3 భాగాలు అంతకంటే రావు. చెప్దాం. బసరా నావికుడు. ఈ బసరా అనేది ఒక ఊరు పేరు కదా. అబ్దుల్ ఫవారిస్ అని ఒక నావికుడు ఉండేవాడట, ఒక సరంగు. ఈయన ఇంచుమించుగా సరంగులకి ఈ నావికులందరికీ హెడ్గా ఉండేవాడు. సొంత పడవలు ఉండేవి. ఎవరైనా వ్యాపారాలకి వాటికి వీటికి వెళ్తుంటే పడవల్ని తీసుకుని స్వయంగా వెళ్ళేవాడు. అసలు అతన్ని చూడని సముద్ర తీరం లేదని చెప్పుకునేవాళ్ళట. సముద్రాల్లో అతనికి తెలియని రహస్యాలు లేవు, అతను వెళ్ళని ద్వీపాలు లేవు, అతను వెళ్ళని తీరాలు లేవు. ఓకే. చాలా సమర్థుడు, కుటుంబం సెటిల్డ్గానే ఉంది. అయితే ఏమైంది, ఒకసారి తన వాళ్ళందరినీ పెట్టుకుని సముద్ర తీరంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఏం యాత్రలు లేవు, ఏం దొరకల, పనులు ఖాళీగా ఉన్నారంతా. ఒక ముసలాయన వచ్చాడట. వచ్చి అబ్దుల్ ఫవారిస్ని పలకరించి, నువ్వే కదా వీళ్ళందరికీ పెద్దవి, నాకు నీ పడవ ఒక 3 నెలలకి కావాలి, నాకు సముద్రం మీద ప్రయాణం ఉంది అని అడిగాడు. అడిగితే పెద్దవాడు కదా వచ్చినవాడు, సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే సరే దేవుడి మీద ప్రమాణం చేయి, రేపు నాతో వస్తానని అని ప్రమాణం కూడా చేయించాడు. అట్లా వాళ్ళ పద్ధతి. సరే మర్నాడు బయలుదేరదాం అనుకున్నారు. ఆయన కొన్ని బోల్డని గోని సంచులు, ఒక బానిసని వెంట పెట్టుకొని పడవ మీదకి వచ్చాడు. ఇది ఒక మాదిరి పడవ, పెద్ద సైజు, చాలామంది వాళ్ళు లేరు, ఇతనే ఫవారిస్ ఒకడే ఉన్నాడు. సరే బయలుదేరి వెళ్ళారు. వెళ్తే కొంత దూరం చాలా అట్లా ప్రయాణం చేసి సముద్రం మధ్యంలోకి వెళ్ళాక ఈ ముసలాయన మ్యాప్ పెట్టుకుని ఈ దిక్కు తీసుకెళ్ళి, ఈ దిక్కు తీసుకెళ్ళి, అక్కడ ఒక దీవి ఉంది, నేను ఆ దీవి మీదే నాకు పని ఉందని, ఒక లంక, అది ఆ లంకకి పడవని పట్టించాడు. ఓకే. పడవలోకి దిగిన తర్వాత దిగేసి ఒక పక్కన కట్టేయించాడు. ఏం చెప్పాడంటే, నీకు ఒక రహస్యం చెప్పాలి, నేను ఒక వర్తకుణ్ణి. మేలిమి వజ్రాలు కాదు, ముత్యాలు దొరుకుతాయి ఇక్కడ, బ్రహ్మాండమైన ముత్యపు చిప్పలు. ఇవి శక్తి కొద్దీ తోడాలి వాటిని భూమిలోంచి. నేను చూపిస్తా దారి, నీకు నాకు సరిపడా తోడేసేయి. నువ్వు బలమైన వాడు కావాలి, తెలివైన వాడు కావాలి, ఈ పనికి ఓపికవంతుడు, ఎక్కువసేపు పని చేయగలిగేవాడు కావాలి. అందుకే నేను ఎన్నుకున్నా, మన ఇద్దరం సెటిల్ అయిపోతాం, నేను ఎప్పుడో వీటిని ఏర్పరిచి పెట్టుకున్నానని చెప్పాడు. సరే లంక మీదకి దిగెళ్ళారు. ఈ మన బానిస సంచులన్నీ మోసుకొచ్చాడు, ఖాళీ సంచులన్నీ. అక్కడ పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఈయన ఏం చేశాడు, ఈ ఫవారిస్ని ఈ గోతులోకి దిగు, నేను పైన ఉంటా, నేను బకెట్ వేస్తా, నువ్వు అందులో నింపు ముత్యపు చిప్పలు, నేను అన్నీ పైకి తోడుకుంటా, కావాల్సిన వచ్చాక మనం మానేసి వెళ్ళిపోదాం. ఓకే. ఎక్కువ ఈ పని రోజుల తరబడి చేయలేం, ఒకరోజే చేయాలి ఇదని ఇతన్ని దింపాడు. దింపితే బోలెడని ముత్యపు చిప్పలు ఉన్నాయి కింద ఆ గోతులో. కనీసం అదొక 20 అడుగుల లోతు. ఒక మనిషి తనంతట తను బయటికి రాలేడు, పై వాళ్ళే చేదుకోవాలి వాళ్ళని, అంత లోతు కదా. అయితే ఇతను బలశాలి, సముద్ర మధ్యంలో ప్రయాణం అలవాటు ఉన్నవాడు, గోతుల్లో దిగటం అతను కొత్త కాదు, భయం కాదు, ఏమీ లేదు. దిగి బోల్డని తోడి అయిపోయినాయని కేక పెట్టాడు. మధ్యాహ్నమే అయ్యింది. ఈ ముసలివాడు ఒక తాడేసి ఇతని పైకి లాగి 2వ గోతులో దింపాడు. 2వ గోతులో చగబడి ముప్పాతిగా తోడేశాక అతను కేకలు పెట్టాడు, ఇంకా చాలు, ఎందుకంటే నువ్వు నువ్వు తెస్తున్న చిప్పల్లో ముత్యాలు లేవు, క్వాలిటీ చిప్పలు అయిపోయింది అని చెప్పాడు. చెప్పి 3వ దాంట్లో కూడా దింపాడు. 3వ దాంట్లో తిప్పేసరికి చీకటి పడింది. ఫవారిస్కి అప్పటికే అతని పని అయిపోయింది. ఏదో 4 బకెట్లు తోడాడు, ముసలాడి పైకి లాక్కుంటున్నాడు. లాగేశాక, ఇక నన్ను పైకి లాగు, నాకు శక్తి లేదు, నాకు ఇంకా చేతులు నొప్పులు పుట్టేస్తున్నాయి, ఇక మానేద్దాం, వచ్చినవి చాలే, దాదాపుగా 100 బకెట్లు పైన తోడా అని కేకలు పెట్టాడు ఫవారిస్. ముసలాయన అన్నాడు, నేను పైకి లాగాననుకో, ఈ ముత్యాల కోసం నువ్వు నన్ను చంపేస్తే అంటే ఫవారిస్ కేకలు పెట్టాడు, అలాంటిది ఏమీ చేయను, నువ్వే నాకు ఇక్కడికి దారి చూపించావు, ఇవాళ వెళ్ళిపోతాం, మళ్ళీ వద్దాం, ఇంకోసారి వద్దాం, ఇప్పుడు ఇంకా ఒకరోజే కదా తోడాలన్నావు, అయిపోయింది ఈరోజు, వెళ్ళిపోదాం, నేను నిన్నేం చేయను, నాకు అంత ఆశ లేదు, నువ్వు ఇచ్చినన్నే పుచ్చుకుంటాను,
నువ్వు ఇందులో నాకు వాటా ఇస్తే నేను నీకు పడవ డబ్బులు కూడా అడగను, నన్ను పైకి లాగు అంటే ముసలివాడు అన్నాడు, నేను నిన్ను నమ్మను, అసలు నావికులనే నమ్మను, నా పని అయిపోయింది, నీ చావు నువ్వు చావు, నేను వెళ్ళిపోతున్నానని ఆ సంచులు నిండా నింపుకున్నాడు ఈ ముత్యాల చిప్పలే ఆయిస్టర్స్, చిప్పలు ఒలిచి తీయాలన్నమాట. ఆ మొత్తం చిప్పలన్నిటినీ బస్తాల్లోకి ఎత్తేసి ఆల్రెడీ ఎత్తేసి పెడుతున్నాడు బానిస, వాడికి భాష రాదు, బరువులు మోస్తాడు అంతే, ఎత్తేయంటే ఎత్తేస్తాడు. బానిసని తీసుకుని పడవ దగ్గరికి వెళ్ళిపోయాడు ముసలివాడు. ఈ బస్రా నావికుడైన ఫవారిస్ మాత్రం ఆ గోతులో ఉండిపోయాడు. ఎంత కేకలు పెట్టినా తెలిసింది ఇతనికి ఇక లేరు ఎవరు ఇక్కడ అని. ఇతను అటు ఇటు ఇంత సన్న మనిషి పట్టేది కాదు, బాగా వెడల్పాటి పోయే, అటు ఇటు కారాడుతుంటే ఇతనికి తెలిసింది ఎముకలు పుర్రెలు తగులుతున్నాయి. అంటే ఎంత మందినో ఈ ముసలివాడు తెచ్చి ఇక్కడ చంపేశాడు అనమాట, వదిలేసి వెళ్ళిపోతాడు, వాళ్ళు కొన్నాళ్ళుగా అక్కడే చచ్చిపోతారు. ఈ ఫవారిసు చాలా కాలం సముద్రాల్లో ఉండటానికి అలవాటు పడ్డవాడు. ఆ చేతికి దొరికిన ఎముకలతోటి అట 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 తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వుతుంటే అది ఇంకో గోతులోకి దారి తీస్తున్నట్టు తెలిసింది అతనికి. తవ్వగా బెదురు, భయము, నిరాశ, నిస్పృహ, నీరసం అవి మనిషిని చంపేస్తాయి. అవును, బయటపడాలన్న కోరుకున్నవాడి విధానమే వేరుంటుంది. ఇతను తవ్వుకుంటూ అవతలకి వెళ్ళాడు. వెలుగు కనిపిస్తుంది ఎక్కడి నుంచో గోతులోకి. ఇక ఆ వెలుగు వైపుగా అట్లా 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 తవ్వుకుంటూ వెళ్ళగా అది సముద్ర తీరంలోకి వెళ్ళిపోయింది. రోజులు పట్టినాయి, మరి అంతే, ఆహారం లేదు. అయినా సరే అట్టగే మెల్లిగా తవ్వి 2-3 రోజులు బట్టి బయటకు వచ్చాడు. చూస్తే సముద్ర తీరం, పిట్ట పొరుగు పిచ్చిగా ఏమీ లేవు అక్కడ, కనీసం బయటపడ్డాడు. అయితే ఏమైంది, ఇతనికి ఓపిక లేనట్టు పడున్నాడు. కానీ కాసేపటికి సముద్రం మీద మోత వినపడుతోంది, ఏదో వస్తోందని చూస్తే ఒక ఓడ కనపడంగానే ఇతను ఏం చేశాడు, అతను నడువుకు ఒక దట్టి లాంటిది ఉంది, ఒక ఎర్రగుడ్డ, అది నడుము మీద నుంచి తీసి కేకలు పెడుతూ అది గుడ్డ ఊపాడు. క్లాతులు కనిపిస్తాయి కదా, రెడ్ క్లాత్ అయ్యేసరి కల్లా తడిసిపోయింది, నానిపోయి మురిగ్గా ఉంది. మొదటి భాగాలు మురికైనాయి, ఇతను కట్టుకున్నట్టు, లోపల భాగాలు ఎర్రగానే ఉన్నాయి. ఆ భాగాలు కనపడేసరికి అలా ఎర్రగుడ్డ కనపడంగానే ఆ పడవ వాళ్ళు, ఆ ఓడ వాళ్ళు ఇటు తీసుకొచ్చారు, ఇక్కడ పట్టించారు. ఎవడో ఇక్కడ అరుస్తున్నాడు, సరే వీడిని ఎక్కించుకున్నారు. ఇతను ఈ లంకలో ముత్యపు చిప్పలు ఉన్నాయన్న మాట చెప్తే వీళ్ళక్కడ ఆశ పుడుతుంది, ఎవడో ఒకడు నాలాగే అవుతాడు. అందుకని చెప్పకుండా నేను ఎక్కిన పడవ, నేను పడవ వేసుకొచ్చాము, కొంతమంది పడవ పగిలిపోయి నేను ఒక కొయ్య చెక్క పట్టుకుని ఇక్కడ తేలేనని చెప్పాడు. పాపం వాళ్ళంతా జాలిపడ్డారు, అయ్యో నువ్వు ఫలానా వాడివేనా, అదేనా ఇదేనా అని కనుక్కున్నారు. బస్రాలో ఇతను కొంత పేరుంది, వాళ్ళు ఏదో దేశాన్ని చూస్తున్నారు కానీ బస్రా బీచ్ల్లో ఫవారిస్ పేరు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు అందులో. అయ్యో నువ్వు మంచి గొప్ప నావికుడివి, ఇలా అయిపోయావా, పోనీలే మేము అక్కడ బస్రా చేరుస్తాం నేను, ఏదో రకంగా అన్నారు. అయితే వీళ్ళు ఒక చోటకి వెళ్తున్నారు, బస్రాకి తిరుగు ప్రయాణంలో వీళ్ళు లేరు, ఇంకా వెళ్ళాలి వీళ్ళు బయటికి, వెళ్ళిన తర్వాతే దింపుతారు. పోనీ అప్పటిదాకా బతుకుంటాడు, పడవలో ఏదో కూర్చుంటారు కదా, సరేనని వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్తుంటే వాళ్ళు కొన్ని రోజులు ప్రయాణం చేశాక వీళ్ళకి ఏం తెలిసింది, పడవ అనూహ్యంగా స్పీడ్ అందుకుంది, తొందరగా లాగేస్తున్నారని భావించారు. తర్వాత వాళ్ళకి తెలిసింది వీళ్ళు ఏం చేయటల్లా, పడవ దానంతటదే వెళ్ళిపోతుంది. వెళ్ళేసరికి అందరూ మాట్లాడుకున్నారు. వాళ్ళకి సరంగులకి ఏమీ అర్థం కాలేదు ఏం జరుగుతుందో. ఫవారిస్కి తెలుసు, సముద్రయానాలు అలవాటు ఉన్నాయి కదా, అందరూ కేకలు పెట్టారు, నువ్వు చూడు నువ్వు సీనియర్వి కదా అనేసరికి ఇతను పైకెక్కి అతను తెలుసుకున్నాడు. అదేంటంటే అక్కడ బ్రహ్మదేవుడట, అంటే ఏమనాలి దాన్ని, ప్రవక్త అంటారు వాళ్ళు, లేదా ఏమనాలి విధాత, సముద్ర మధ్యంలో ఒక సుడిగుండల్ లాంటిది ఏర్పాటు చేశాడు. సింహన్నోరు అంటారు దాన్ని. ఆ సింహన్నోరు ఏంటి, అక్కడ దాకా వస్తే అదొక సుడిగుండం, అందులోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ సుడి తిరుగుతుందో పడవ ఇక చుక్కాన్ని వాటితో సంబంధం లేదు, లాక్కెళ్ళిపోతుంది. అందులోకి వెళ్తే ఇంకా బయటపడడం కష్టం. స్పీడ్ ఎక్కిపోయి ఇది ఆ సుడిలోకి వెళ్ళిపోతుంది అనేసరికి పడవలో ఉన్న వాళ్ళు, ఓడలో ఉన్న వాళ్ళంతా గోలెత్తిపోయి ఏడ్చి శోకాలు పెట్టారు. మమ్మల్ని రక్షించు, నువ్వు సీనియర్వి, నీకు చాలా తెలుసు, ఏదో ఒక ఐడియా వెయ్యి అనేసరికి ఇతను ఏమన్నాడు, సుడిలో తిరుగుతూ ఉన్నా మనం మునిగిపోకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది. ఎవరైనా ఒకళ్ళు ఈ దీంట్లో సముద్రంలో దూకి ఈ పడవను ఒక చెట్టుకేసి కట్టేయాలి, పైన ఉన్నాయి, అక్కడ కొండ కూడా ఒకటి ఉంది,
అక్కడ ఒక చెట్టుకేసి కట్టేయాలి. ఇది ఇక్కడిక్కడిక్కడిక్కడే తిరుగుతుంది. ఈ సరిగ్గా ఈ సూడి ఎక్కడ తిరుగుతోందో దీనికి పై భాగంలో ఒక కొండ, చెట్లు ఉన్నాయి. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండలో ఒక చెట్టుకేసి కట్టేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది. తిరిగింది ఏంటి ఇట్లా కింద ఇలా వచ్చి గింగిరాలు తిరిగి మరి పైకి వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ తాడు కట్ చేసుకున్నామంటే మనం బయటపడచ్చు. ఒక ఛాన్సే ఉంది, 1% అందరూ ట్రై చేయి దానికోసం ట్రై చేయమంటే ఈ ఫవారిస్ ఏం చేశాడు, పెద్ద మోకు తీసుకుని నీళ్లలోకి దూకేశాడు. సముద్రంలోకి దూకితే ఇతని టైం బాగుండి అలలు అతన్ని కొండ వైపుకే తోసే. ఆ కొండ వైపు ఉన్న ఒక పెద్ద చెట్టుకి ఈ పడవ తాలూకు ఈ షిప్ తాలూకు మోకుని కట్టేశాడు. కట్టిన తర్వాత ఏమనిపించింది, ఇప్పటికి 3 రోజులయ్యి వీళ్ళకి తిండి లేదు, ఏమైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దామని వాళ్ళు ఒక రేవుకు పట్టిద్దాం అనుకున్నారు. అక్కడైతే తిండి దొరుకుతుంది అనుకున్నారు. ఆ రేవుకెళ్ళలా వాళ్ళు ఇటు వచ్చి ఇది లాగేసింది సింహన్నోరు వాళ్ళు. ఈ పైకి ఎక్కితే ఆ కొండ మీదకి ఎక్కేసరికి ఆ కొండ పైన ఒక పెద్ద రాగి ఫలకం మీద రాసి పెట్టుంది, జగజ్జేతైన అలెగ్జాండరు ఒకసారి ఇక్కడికి వచ్చాడు. ఈ సింహన్నోరు తాలూకు దీన్ని కనిపెట్టి తన దగ్గర ఉన్న మహామేధావులు కొంతమందితోటి ఆలోచించి ఏం పెట్టాడంటే అక్కడ ఒక నగారా ఉంది. ఆ నగారాన్ని గనక 3 సార్లు పెద్దగా మోత చేస్తే ఆ ధ్వని తరంగాలకి ఈ సుడి తగ్గిపోతుంది. దాని తీవ్రత తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోయిన పడవల్ని బయటికి తోసేస్తుంది. అది ఆల్రెడీ సుడిలో తిరుగుతూ లోపలే ఉంటాయి కొన్ని పడవలు ఉన్నాయి, అందులో వాళ్ళు ఉన్నారో పోయారో, పడవలు మాత్రం ఉన్నాయి. పడవలు బయటకు వచ్చేస్తాయి అని రాయబడి ఉంది. ఎప్పుడైతే అది ఉందో ఇతను పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండండి. ఆ నగారాన్ని కనుక ఎవరైనా మోగిస్తే పడవ బయటకు వచ్చేస్తుంది. అయితే ఒకే ఒక్క దీంట్లో లూప్ హోల్ ఏంటంటే నగారా కొట్టిన వాడు పడవెక్కలేడు. వీడు కొండ మీద నుంచి దిగి కొండెక్కాలి, అదంతా దిగి వచ్చేదాకా ఆ పడవ ఇక్కడ ఉండదు, పడవ వెళ్ళిపోతుంది కదా, పడవ అవకాశం లేదు అనేసరికల్లా అందరూ ఏడ్చి గగ్గోలు పెట్టారు. అయ్యో ఉపాయం తెలిసినా ఇప్పుడు మనం చేయలేము, మనలో ఎవడు చావుకి ఇది చేస్తాడు అంటే ఫవారిస్ అన్నాడు, నేను అసలు 4-5 వారం రోజుల క్రితమే గోతులో చచ్చిపోవాల్సిన వాడిని, ఏదో బయటపడ్డా, ఇంత దూరం వచ్చా, ఇంతమందిని కాపాడే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు, ఈ ఐడియా కూడా నేనే చదివా, నేను కొడతాను నగారా, బతికుంటే బల్సాకు తింటా, ఏదో ఒకటి వస్తా, లేకపోతే పోతాను. మీరేం చేస్తారంటే మీ పడవలో బోల్డ్ సరుకు, సగం సరుకు నా భార్య పిల్లలకి ఇవ్వండి, నా కోసం మీకోసం నేను ప్రాణాలకు తెగించినందుకు సగం సరికి ఇచ్చేసేయండి, ప్రమాణం చేయండి అన్నాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వీడిని పొగిడి వేనవేలుగా నీలాంటి అద్భుతమైన వ్యక్తి ఉండటం వల్ల కదా ఇట్లా పోయింది, సీనియర్ ఉండటం వల్ల కదా, అనుభవజ్ఞుడు ఉంటే ఆ దారే వేరు చూడు పాపం. అందుకని అందరూ ప్రామిస్ చేశారు. చేశాక ఇతను ఫవారిస్ ఏం చేశాడు, ఆ మోకుని నేను ఊడదీసేస్తాను, మీ దారిని మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్పి ఆ పైకి వెళ్ళి ఆ తాడు ఊడదీసేసి ఆ నగారాన్ని 3 అక్కడున్న ఒక కర్ర పట్టుకుని గట్టిగా కొట్టాడు. అది టాంగ్ పెద్ద మోత, ఎంత వైబ్రేషన్ వస్తుందో, ఖాళీ ప్రదేశం, అవునవును, ఆ కొండ పక్కనే సముద్రము, దాంతో ఆ నగారా 3 సార్లు మోగేసరికి రయ్యమని ఈ తిరుగుతున్న సుడి ఒక్కసారి రివర్స్ అయిపోయి మొత్తం ఆ లోపల ఉన్న వాటన్నిటి బయటికి తోసేసింది. వీళ్ళ పడవ అందులో తిరుగుతున్న ఓడ ఒక్క ఉదుటిన సుడిలోంచి బయటపడిపోయింది. పడిపోగానే వాళ్ళు అందరూ చేతులుపి ఇతనికి పై చెప్పేసి వీళ్ళు పడవతో సహా వెళ్ళిపోయారు. ఫవారిస్ ఇక్కడ ఉండిపోయాడు. ఆ వెళ్ళిన వాళ్ళు బసరా చేరుకుని ఫవారిస్ వాళ్ళ ఫ్యామిలీని వెతుక్కుని తమ పడవలో ఉన్న సరుకుల సగభాగం వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా ప్రాణాలు రక్షించినందుకు ఇచ్చారు, సగం ఆ సొమ్ముని ఫవారిస్ కుటుంబానికి అప్పచెప్పేశారు. వాళ్ళంతా లబో దిబొమ్మని ఎడిచారు, ఇంకా లేడు, ఇక రాడు, పోగొట్టుకున్నామని ఏడ్చి శోకాలు పెట్టి వీళ్ళు ఇచ్చిన సొత్తంతా లోపల పెట్టుకున్నారు. ఫవారిస్ గారు ఏమయ్యాడో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. నమస్తే. నమస్తే.